యూకేలో మరో భారతీయుడు, అందులోనూ ఓ తెలుగువాణ్ణి ఉన్నత పదవి వరించింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువకుడు ఆర్ఎన్ ఉదయ్ ఆరేటి లండన్లో పెద్ద పదవిని చేపట్టాడు. భీమవరం మండలం తుందర్రుకు చెందిన ఉదయ్ రాయల్ బరో కెన్సింగ్టన్ చెల్సియా డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. బుధవారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఒక తెలుగు వ్యక్తి యూకేలో ఇంత పెద్ద పదవి చేపట్టడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉదయ్ తాత ఆరేటి వీరస్వామి, అమ్మమ్మ గొబ్బెళ్లమ్మ ఇందూరు గ్రామానికి చెందినవారు. ఆయన తండ్రి వెంకట సత్యనారాయణ భీమవరంలోని ప్రముఖ కాలేజ్లో ప్రిన్సిపల్గా పనిచేశారు. స్థానిక సెయింట్ మేరీ పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకున్నాడు. టెన్నిస్ పై ఇష్టంతో హైదరాబాద్కు వెళ్లి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఆ తర్వాత భీమవరంలో డిగ్రీ, నర్సాపురంలో MBA, అనంతరం MS కోసం యూకే వెళ్లాడు. లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ స్ట్రౌత్ క్లౌడ్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో MS, అనంతరం టెక్నాలజీ, వ్యాపార రంగాల్లో అడుగుపెట్టాడు. అనంతరం యునైటెడ్ కింగ్డమ్ తెలుగు సంఘం కార్యదర్శిగా పనిచేశారు. లైసెన్సింగ్, ప్లానింగ్, ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ కమిటీల్లో చురుగ్గా పాల్గొంటూ హౌసింగ్, రవాణా, పర్యావరణ సుస్థిరత, స్థానిక ప్రజల తరపున న్యాయపరమైన వాదనలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. కౌన్సిల్ బాధ్యతలతో పాటు ఆయన అనేక స్థానిక స్వచ్ఛంద సంస్థలతో చురుకుగా పనిచేస్తూ కమ్యూనిటీ ఆధారిత సేవా సంస్థలకు ట్రస్టీగా సేవలందిస్తున్నారు. రాజకీయాలంటే ఇష్టపడే ఉదయ్ కన్సర్వేటివ్ పార్టీలో చేరి చురుగ్గా పనిచేశాడు. 2018, 2022లో ఆ పార్టీ తరపున 2 సార్లు కౌన్సిలర్గా ఎన్నికయ్యాడు. రాయల్ బరో కెన్సింగ్టన్ చెల్సియా కౌన్సిలర్గా ఉన్న ఆయన ఇప్పుడు డిప్యూటీ మేయర్ అయ్యాడు. ఈ పదవిలో 2026 వరకు ఉదయ్ కొనసాగనున్నారు. ప్రస్తుతం బ్రిటన్లో కన్సర్వేటివ్ పార్టీ ఇండియా విభాగానికి ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా, యూరప్ ఇండియా సెంటర్ ఫర్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీకి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ ఆయన అత్యంత నమ్మకమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హైదరాబాద్లో టెన్నిస్ ఆడినప్పుడు ఏర్పడిన పరిచయాలే తనను లండన్ దిశగా నడిపించాయని తెలిపాడు. ఉదయ్ డిప్యూటీ మేయర్గా ఎన్నిక కావడంపై యూకేలోని తెలుగువారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇండో యూరోపియన్ కమ్యూనిటీ CEO నిస్సంకర్ ప్రణీత్ ఆరేటికు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆయన నాయకత్వం, సమగ్రత, పురోగమన దృక్పథంతో కూడిన ప్రణాళికలు అంతర్జాతీయ సహకారాలను బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించనుందని కొనియాడారు. భారతీయుడు, అందులోనూ మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డ ఈ స్థాయికి ఎదగడం గర్వించదగ్గ విషయం.